రెడ్డి మేనేజ్మెంట్ వాళ్ళకి గుడ్ మార్నింగ్. ముందుగాల నా పేరు డాక్టర్ కె చలపతిరావు, ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చినాం. మేము డిగ్రీ కాలేజీ లెక్చరర్లలో డిస్టర్బ్ అయిన లెక్చరర్స్. బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ అంటే 2013 నుంచి ఇప్పటిదాకా కూడా మేము డిస్టర్బ్ అయి ఉండి బయట ఉన్నాం. అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీ నుంచి కానివ్వండి, పీజీలలో గోల్డ్ మెడలిస్ట్ ఉండి, ఎంఫీలు, స్లెట్, నెట్లు ఉండేసేసి మేము దగ్గరగా ఒక 45 మంది డిస్టర్బ్ అయితే అందులో క్వాలిఫై క్యాండిడేట్లకి 25 మందికి మేము ఉద్యోగాలు ఇవ్వాలని మేము 2013 నుంచి ఇప్పటి వరకు కూడా తిరుగుతున్నాం. గవర్నమెంట్ తెలంగాణ వచ్చినప్పటికి కూడా కనీసం డిస్టర్బ్ అయిన వాళ్ళకి కానివ్వండి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ కొంతవరకు పక్షపాతం చూపించినట్టుగా మేము అనుకుంటున్నాము. మేము చాలాసార్లు కూడా కమిషనర్ కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, గత కాలంలో కానివ్వండి, ఇప్పుడు కానీ ఎన్నిసార్లు కూడా రిప్రజెంట్ ఇచ్చినప్పటికి కూడా దాని గురించి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఒక బాధాకరమైంది. ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఆ ఇంద్రమ్మ రాజ్యంలో కూడా మాకు న్యాయం జరిగిద్దనే ఉద్దేశం ద్వారా మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే వాస్తవానికి దీంట్లో కూడా గవర్నమెంట్ చాలా వరకు కూడా జీవోలు ఇచ్చినాయి. ఆ జీవోలు ఇచ్చినప్పుడు కూడా వాటన్నిటికి కూడా మేము అర్హులు అయినప్పటికీ కూడా ఆ జీవోలలో మమ్మల్ని ఏ విధంగా సెట్ చేయాలనేది ఆలోచన అనేది లేదు. అయినప్పటికీ కూడా మేము చాలా మంది ముఖ్యమంత్రి గారు అప్లికేషన్ అందించడం, తర్వాత విద్యాశాఖ మంత్రి, సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి, సంబంధిత ఎమ్మెల్యేలకి చాలాసార్లు తిరుగుతున్నప్పుడు కూడా మేమందరం కూడా బాధ్యతలమే. మేము అనేది ఏంటంటే డిమాండ్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, ప్రజాపాలన కాబట్టి, ఇందిరమ్మ రాజ్యం కాబట్టి, ఈ ఇందిరమ్మ రాజ్యంలలో ఎవరైతే డిస్టర్బ్ అయిన వాళ్ళ కాంట్రాక్ట్ లెక్చరర్స్ మొత్తం కూడా క్వాలిఫై ఉన్న క్యాండిడేట్లు మొత్తం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తోటి మేము ఈ రోజు ఈ ప్రజా దర్బార్కి రావడం అనేది జరిగింది. దాంతో కొంతవరకు మేము అప్లికేషన్ ఇచ్చినాము. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినప్పుడు కూడా కాకతీయ యూనివర్సిటీ నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడినాం. ఆనాడు ఖమ్మంలో కానివ్వండి, వివిధ జిల్లాల్లో కానివ్వండి ఎన్నోసార్లు మేము చాలా శిక్షలు అనిపించడం. అయినప్పుడు కూడా మాకు ఏనాడు కూడా సరైన అవకాశం కల్పించలేదు. తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు తెలంగాణలో విద్యా సంస్థలో పనిచేసిన వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు ఇంకెట్లా న్యాయం, ప్రజలకి న్యాయం ఎట్లా జరిగింది అనేది ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది మా అందరికీ. కాబట్టి మేము ఇప్పుడున్న గవర్నమెంట్ మేము ఆలోచించేది ఏంటంటే, అడిగే కోరిక ఏంటిదంటే, ఎవరైతే క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో డిస్టర్బ్ అయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఆల్రెడీ ఎట్లయితే కాంట్రాక్ట్ లెక్చరర్స్ని క్వాలిఫై ఉన్న వాళ్ళు రెగ్యులర్ చేశారో మమ్మల్ని కూడా అదే విధంగా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. మీ యొక్క టీవీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తున్నాం. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించారా, మీరు అడిగారా? ప్రశ్నించిన లాస్ట్కి హైకోర్టులో కూడా నేను కేసు వేసాను. ఎంపీ చేసినా కూడా ఆనాడు ఉన్న వాణిప్రసాద్ మేడం గారు కానీ, కమిషనర్ గారండి, ఆ తర్వాత వచ్చిన నవీన్ మిట్టల్ గారు గారండి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇప్పుడు ఎన్నికల కమిషనర్ వికాస్ రాజు గారు ఉన్నప్పుడు ఆనాడే 276 జీవో ఇచ్చినప్పుడు నేను అడిగాను, సార్ ఇట్లా జరిగిందంటే 276 జీవో ద్వారా మీరు ఎంతమంది అయితే డిస్టర్బ్ ఉండాలో అంతమంది కూడా ఎలిజిబుల్ అవుతారు. బట్ గవర్నమెంట్ మరి ఎందుకు 36 మందిని తీసుకున్నా అనేది నాకు తెలియదు. అంటే అధికారుల సమన్వయ లోపం. ఆటోమేటిక్గా డిస్టర్బ్ అయిన వాళ్ళల్లో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, కొంతమందిని బయటపెట్టారు. దానికి కారణం ఏంటనేది కూడా మాకు సరైన రిప్లై అనేది ఇవ్వట్లేదు. చాలాసార్లు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా అవన్నీ కూడా దాటవేయటమే జరిగింది. కాబట్టి మేమందరం కూడా చాలామంది కూడా మ్యారేజీలు అయినాయి. అందరూ కూడా క్యాంపస్లలో పీజీలు చేసి, ఎంపీలు చేసి, పిహెచ్డి చేసి, స్లెట్లు కొట్టి, నెట్ కొట్టేసేసేది క్వాలిఫై క్యాండిడేట్లకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయంగా మేము భావిస్తున్నాము. కాబట్టి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి మేమందరం కూడా ఒక ఐక్యతగా ఉండేసేసి ఈరోజు రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది గవర్నమెంట్కి. దీంట్లో అందరూ కూడా క్వాలిఫై క్యాండిడేట్సే మేమందరం కూడా. ఎందుకంటే దీంట్లో ఎవరో కూడా అన్క్వాలిఫై క్యాండిడేట్లు మేమేం లేదు. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే క్వాలిఫై క్యాండిడేట్లు కావాలి. కాబట్టి మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిఫై ఉన్నప్పుడు ఎవరు డిస్టర్బ్ అయ్యారు అనేది అధికారుల దగ్గర అంతా డేటా ఉంది. 2000 సంవత్సరంలో కాంట్రాక్టులు ఏర్పాటు చేసినప్పుడు అప్పటి నుంచి డేటా ఉన్నప్పుడు మాకు ఆర్జేడీ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. రిక్రూట్మెంట్ అప్పుడు అందరూ కూడా మెరిట్ ప్రకారం, రోస్టర్ ప్రకారం తీసుకున్నారు. మరి మమ్మల్ని డిస్టర్బ్ అయినప్పుడు రీఎంగేజ్ చేయాలిగా, ఈ జోన్లో లేకపోయినా వేరే జోన్లో ఇవ్వాలిగా. ఆనాడు డిస్టర్బ్ అయినప్పుడు ఈ జోన్లో లేవని మమ్మల్ని బయట పెట్టారు. తర్వాత వేరే జోన్లో ఇవ్వాలిగా. నవీన్ మిట్టల్ వచ్చినప్పుడు ఈ జోన్లో డిస్టర్బ్ అయిన వాళ్ళకి 6 జోన్లు ఇచ్చారు. మరి ఆనాడు కమిషనర్ ఉన్నప్పుడు ఎందుకు ఆ పని చేయలేదంటే, మనుషులను బట్టి, పద్ధతులను బట్టి, అధికారులను బట్టి వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి
పోస్ట్ ఇస్తారు, వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి పోస్ట్ ఇవ్వరు. ప్రశ్నిస్తున్నారు అనుకోండి, వాళ్ళని బయట పెడతారు. ప్రశ్నించుకోకుండా వాళ్ళు ఎవరైతే జోకుతారో వాళ్ళకి మాత్రం వాళ్ళకి అవకాశాలు కల్పించారు ఈ సిస్టమ్. మీకు మేమందరం కూడా వెళ్ళి క్వాలిఫై అయ్యాలి. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా డిస్టర్బ్ అయిన వాళ్ళు కాదు, అందరూ వెళ్ళి క్వాలిఫైడ్. స్వెట్, నెట్, పిహెచ్డి ఉండేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఖచ్చితంగా మరి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. కంపల్సరీగా జరిగిద్దని ఆశిస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి కొంత ఇంద్రమ్మ రాజ్యంలో స్వేచ్ఛ అనేది ఉంది. కాబట్టి ఈ పరిస్థితులను చూసినట్లయితే మాకు న్యాయం జరిగిద్దని అనేది మేము ఆశిస్తున్నాము 100%గా. ఎందుకంటే మేము అడిగేది జెన్యూన్ ఇష్యూ, దీంట్లో ఎక్కడా కూడా మేము తప్పుడు విధానాలు ఏమీ లేవు. కాబట్టి అందరం క్వాలిఫైడ్ లెక్చరర్స్ కాబట్టి దానికి సంబంధించిన జీవోస్ అవన్నీ కూడా ఉన్నాయి. కంపల్సరీగా న్యాయం జరిగింది. మేము ఆల్రెడీ కూడా ఈరోజు సెక్రటేరియట్ పోయి డిప్యూటీ సీఎంని కలుస్తున్నాం. ఆ తర్వాత మా సొంత జిల్లా అయిన ఖమ్మం జిల్లా అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలుస్తాం, తుమ్మల నాగేశ్వరరావుని కలుస్తాం, మిగిలిన అధికారులందరినీ కలుస్తాం. మాకు న్యాయం జరగాలి ఫస్ట్, అది ఆశిస్తున్నాం మేము. థ్యాంక్ యూ రే. నిజామాబాద్ జిల్లా, నా పేరు భూలక్ష్మి అంటారు. నేను గతంలో 15-20 సంవత్సరాలు తెలంగాణ రాకముందు నుంచే జెండా మోసాను, తెలంగాణలో పనిచేశాను టీఆర్ఎస్ బీఆర్ఎస్లో. అక్కడికి చేరిన తర్వాత ఆ పార్టీలో పనిచేసిన తర్వాత మేము మా ఎమ్మెల్యే బర్త్డేలు కానీ, కవితమ్మ బర్త్డే కానీ, సీఎం బర్త్డే అన్నీ వేసి తీరినాం. కానీ నాకు కష్టమైతే మాత్రం ఒక్కనాడు కూడా ఒక హెల్పింగ్ చేయలేదు. మా నిజామాబాద్లో గణేష్ గుప్తా ఎమ్మెల్యే ఓడిపోయారండి. అయితే నేను ఆ రోజు వచ్చిన మంగళవారం, పోయిన వారం మళ్ళీ ఈ రోజు కూడా వచ్చానండి. ఆ రోజు వచ్చింది ఎందుకంటే మా అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఇల్లు కట్టుకున్నది నిజామాబాద్లో. అయితే వాళ్ళకి హౌస్ నెంబర్ ఇవ్వమంటే మున్సిపాలిటీ ఏమంటున్నారంటే పాహాని ఖాళీలు లేవి, నాలా కన్వసరేది అంటే అక్కడ వెంచర్లో ఆమె అమ్మేసిన ఆమె చనిపోయింది. మరి అందరికి ఇస్తే ఇట్లా హౌస్ నెంబర్ నాకెందుకు ఇవన్నీ నేను అడిగా గట్టిగా. అడిగితే నువ్వు సీఎం దగ్గర పోతావా, పో అమ్మ పో, నువ్వు ఇట్లా ఒత్తిడి చేస్తున్నావు కదా, నీకు రాదు, ఏం చేస్తావు శివని మొన్న రీసెంట్లో కూడా నన్ను బెదిరించారు. మరి ఇప్పుడు నాకు నాలా కన్వేషన్ నేను ఏడికెళ్ళి తేవాలా? ధరణి అడ్డం వస్తుందమ్మా మీకు అనబట్టి. నా ఒక్కదానికి ధరణి అడ్డం వస్తుందా? ధరణి ఓడిపెట్టిండు, కేసీఆర్ పెట్టిండు. మరి రేవంత్ అన్న దయచేసి మీకు ధన్యవాదాలు. నా పేరు భూలక్ష్మి అన్న. ఆ ధరణి అడ్డం వస్తుందట, హౌస్ నెంబర్లు ఇవ్వకపోతే మరి మా పరిస్థితి ఏందన్నా? ఆ ధరణి అడ్డం ఉండట్లా మేము ఆర్ఐలు ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు మున్సిపాలిటీలో. దయచేసి ఆ ధరణి ఎత్తేయండి. మీరు ఇదే మాట ఆ రోజు చెప్పిర్రు పాదయాత్రలో, ఇప్పుడు కూడా చెప్తున్నారు. దయచేసి మా 1400 మందికి హౌస్ నెంబర్లు ఇవ్వక ఆపేస్తున్నారు అన్న. చాలా ఇబ్బంది పడుతున్నాం. మా పిల్లలు విదేశాలు పోవాలంటే పాస్పోర్ట్లకి హౌస్ నెంబర్ కావాలి కదన్నా. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా రేవంత్ అన్న గారు, మీరు ఆ ధరణిని ఎత్తేయండి అన్న. దయచేసి మాకు హౌస్ నెంబర్ కావాలంటే ఏదో ఒకటి అడుగుతున్నారు. మరి నాలా కన్వేసర్ అంటే అప్పటి లేదు కదా నాలా కన్వేసర్, ఇప్పుడు ఎట్లా తీసుకొచ్చి ఇస్తాం మేము? మాకు అప్పుడు అందరికి ఇచ్చారు, 2019లో అందరికి ఇచ్చామమ్మా. అప్పుడు కేసీఆర్ పాలన నుండి ఇచ్చాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వచ్చింది కదమ్మా, మేము ఇయ్యదలుచుకోలేదని అంటున్నాడు. మీరు మాత్రం మాకు సహకరించాలా? బీద ప్రజలం మేము. మొన్ననే ఇల్లు కట్టుకున్నది మా అమ్మాయి, మరి హౌస్ నెంబర్ రాక సతమతం అవుతున్నాం. పిల్లలకు కూడా పాస్పోర్ట్లకు చాలా ఇబ్బంది అవుతుంది, రిన్యువల్ చేయడానికి పక్కింటి వాళ్ళది ఇమ్మటి ఇవ్వట్లేదు. దయచేసి మరి నా మాట వినండి, మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మరి నా యొక్క బాధ వేదన ఇని మీరు నాకు స్పందించాలని కోరుకుంటున్నాను.